ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. నాసిక్కు చెందిన మూలే శాస్త్రి సదాచార సంపన్నుడు, వేదాంత విద్యను అభ్యసించిన వాడు. ఇతను గురు గోలప్ స్వామికి ప్రియ శిష్యుడు. 20 సంవత్సరాలు గురువుకి శుశ్రూషలో నొరించి గురువు అనుగ్రహం పొందిన అదృష్టవంతుడు. గురు గోలప్ స్వామి మరణించిన 10 సంవత్సరాల తర్వాత ఒక వింత సంఘటన జరిగిందట. బాబా సమాధి మందిరాన్ని నిర్మించిన బాబాసాహెబ్ బూటే నాగపూర్ వాస్తవ్యుడు. ఇతనితో పనిబడి ఒకసారి మూలే శాస్త్రి షిరిడికి వచ్చాడు. బూటే సర్వకాల సర్వావస్థల యందు బాబా సన్నిధిలోనే ఉండేవాడు. ఆయనను కలవాలని షిరిడికి వచ్చిన మూలే శాస్త్రికి మసీదులోకి వెళ్లటానికి మనసొప్పలేదుట. బాబాని ఒక ఫకీరుగా ఎంచి పని ఒత్తిడి ఎంత ఉన్నా మసీదు ఛాయలకు వెళ్లకుండా 2 రోజులు అలాగే గడిపాడు. అతను బాబాని లెక్క చేయకపోయినా బాబాకి అతనిపై జాలి కలిగిందట. ఉదయం లెండికి వెళుతూ ఈరోజు కావి రంగు తీసుకురండి, కాషాయ వస్త్రాలు ధరించాలి అని అక్కడ ఉన్నవారితో చెప్పారట. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. మధ్యాహ్న సమయానికి బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. ఆ సమయంలో మూలే శాస్త్రి తడిపి ఆరవేసిన పట్టుబట్టలు ధరించి పూజకు ఉపక్రమించాడుట. మసీదులో హారతి వేళ బాబా బూటే వంక చూసి నాసిక్ బ్రాహ్మణుణ్ణి దక్షిణతో సహా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారట. బూటే బాబా చెప్పిన విధంగా మూలే శాస్త్రిని తీసుకువచ్చాడు. అతనికి మసీదులోకి వెళ్ళక తప్పలేదు. వెనక ముందులాడుతూ మసీదులోకి వెళ్లటానికి మెట్లెక్కుతూ మడి కట్టుకుని మసీదులోకి వెళ్లటం ఎలా అని సంశయిస్తూ చేతిలో ఉన్న పూలను బాబాను ఉద్దేశించి అక్కడ నుండే చల్లాడాడు. మసీదు వంక గాని బాబా వంక గాని కన్నెత్తి చూడలేదు. బాబా శాస్త్రి గాని లోనికి రమ్మని పిలిచారు. ఆవో బేటా అనే పలుకులు బాబా నోటి వెంట వెలువడ్డాయి. ఆ పిలుపు గోలప్ స్వామి శాస్త్రిని పిలిచే విధంగా ఉంది. అదే కంఠస్వరం శాస్త్రిని ఆశ్చర్యపరిచింది. అప్రయత్నంగా అతను మసీదులోకి తొంగి చూశాడు. తన గురువు గోలప్ స్వామి అక్కడ ఉన్నారు. పట్టు శాలువాని ధరించి మెడలో హారాలు, చేతులకు బంగారు కడియాలు, ముఖంలో దివ్య తేజస్సు, కాషాయాంబరధారి అయి గురువు శిష్యుడిని ఆశీర్వదిస్తున్నాడు. 10 సంవత్సరాల తర్వాత గురు దర్శన భాగ్యంతో అతన్ని పరవశింపచేసింది. కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. మెట్లకి అతను మసీదులోకి పరుగున వెళ్లి గురువు పాదాలపై వాలాడు. అతను పట్టరాని సంతోషంతో గురువుని సేవించాడు. ఒక వంక మసీదులో మంగళహారతి జరుగుతుంది. భక్తులందరికీ బాబాలో ఏ మార్పు కనిపించలేదు. శాస్త్రికి మాత్రం తన గురు రూపంలో గోచరించారు. ఇంతలో గురు గోలప్ స్వామి స్థానంలో బాబా ఉండి దక్షిణ ఇవ్వమని చేయి చాచి అడిగారుట. తేరుకున్న శాస్త్రి సాయే ఇక మీద తన గురువుని ఎంచి దక్షిణ సమర్పించి పాదాభివందనం చేశాడు. అతనిలో కులమత భేదాలు నశించాయి. పండితుడినన్న భావం తొలగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కరై గురు స్వరూపంలో దర్శనమిస్తారు. ఆ పరమ గురు స్వరూపానికి బాబా ప్రతిరూపమని శాస్త్రికి తోచింది. సాయిబాబా జగద్గురు దేవుడు.